Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे। చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని మీరు ఫుల్గా సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే పోస్ట్ అయితే చేశాను. సో ఈ యొక్క వీడియోని అక్కడి నుంచి సాంగ్తో విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే రియల్గా హై లెవెల్లో ఉంది. అలాగే గాయస్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా మంది జాయిన్ అయిపోయారు. ఇంకా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. అక్కడ ఇక్కడ నేను ఏవైతే ఈ యొక్క వీడియోకి యూజ్ చేసిన ఇమేజెస్, టెంప్లెట్స్, ఫొటోస్, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అనేది చేస్తున్నాను. అక్కడ నుంచి చాలా మంది కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. వన్స్ మీరు కూడా అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో గాయస్ ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇంకా నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత గైస్ ఇక్కడ మీరు ఎవరు ఫొటోస్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో సో వన్స్ వాళ్ళ యొక్క ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో అన్నీ కూడా మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లో ఉండాలి. బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు. సో ఎనీథింగ్ గైస్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఇమేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి నేను కొన్ని ఇమేజ్లు అయితే పిక్ ర్యాండమ్ వైజ్గా నేను కొన్ని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని అయితే క్రియేట్ అనేది పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5. ఓకే, సో మినిమం నేను ఒక 10 or 15 ఇమేజ్లు ఇస్తానండి. ఓకే, సో ఇంకా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు అన్నీ కూడా మీరు అక్కడ నుంచే ఇంకా 1 by 1 అయితే యాడ్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో నేను కొన్ని ఇమేజ్ మాత్రమే ఇచ్చాను. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేయండి. ఇక్కడ ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క ఇమేజ్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. కరెక్ట్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి టిక్ ఇచ్చేయండి. సేమ్ ఈ యొక్క ఏదైతుందో ఇమేజ్ కూడా మినిమం ఒక 3 seconds నుంచి మనకు 2 అంటే మనకు 230 మనకు 3 ఇచ్చుకోండి మినిమం. ఓకే, సో ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ చూడండి నేను ఒక ఎఫెక్ట్ అనేది చెప్తాను గైస్. ఓకే, సో ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ మనకు మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మన యొక్క ఫోటో మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ మనకు క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో వన్స్ క్లిక్ గ్రాఫిక్స్లోకి వెళ్తే కిందికి వస్తే మనకు ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి ఫస్ట్ నేను 1 అని ఇస్తున్నాను. ఓకే, సో 1 అని ఇచ్చేసి ఫస్ట్ 1 పెట్టుకోండి లేదా 2 అయినా పెట్టుకోండి. మినిమం 2 నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సో టిక్ ఇచ్చుకోండి. సేమ్ నెక్స్ట్ థర్డ్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేయండి. క్లిక్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ అదే యానిమేటర్ను సెలెక్ట్ చేయండి. మళ్ళీ 3:1. ఓకే, సో మళ్ళీ 3:1 సెలెక్ట్ చేసి ఇదే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ మనకు ఫుల్ స్క్రీన్ లాగా ఈ విధంగా అడ్జస్ట్ అనేది పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా అన్ని కూడా ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేసి టిక్ ఇచ్చుకోండి. సేమ్ మళ్ళీ 4:1 సేమ్ ఇమేజ్, సేమ్ క్రాపింగ్, సేమ్ ఆప్షన్. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ ఇవ్వండి. సేమ్ నెక్స్ట్ 4:1 సేమ్ అదే ఈక్వల్ టు సేమ్ మళ్ళీ ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, టిక్ ఇచ్చేయండి. సేమ్ లాస్ట్ ఫైనల్ మళ్ళీ సేమ్ ఆప్షను, సేమ్ మళ్ళీ ఇదే ఇమేజ్ను కూడా ఈ విధంగా మీరు అన్ని ఇమేజ్లు కూడా ఫస్ట్ మనకు ఫుల్ స్క్రీన్ లాగా అన్నీ కూడా పెట్టుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు ఇలా డ్రాక్ అనేది చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఎఫెక్ట్లు అనేది చెప్తాను. ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇమేజ్ కూడా అలానే పెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ నేను ఇన్ యానిమేటర్లో వచ్చేసి ఈ ఎఫెక్ట్ ఇచ్చాను. అండ్ మన యొక్క ఫోటో కూడా సైజ్ ఇంక్రీజ్ తగ్గించుకోండి. సేమ్ ఈ ఫోటోను కూడా తగ్గించేసి సేమ్ ఫోటోకి క్లిక్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి. సేమ్ మళ్ళీ ఇన్ యానిమేటర్లో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ 3. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్ మళ్ళీ స్క్రోల్ అప్ తగ్గించుకోండి. సేమ్ మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్కి వెళ్ళండి. సేమ్ మళ్ళీ ఇన్ యానిమేటర్లోకి వచ్చేయండి. మళ్ళీ 4:1. ఓకే, సో మళ్ళీ 5th ఇమేజ్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఈ ఇమేజ్ను మళ్ళీ లెంత్ తగ్గించుకోండి. అండ్ క్లిక్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ ఇన్ యానిమేటర్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి 6th. ఓకే, సో 6th సెలెక్ట్ చేయండి. టిక్ ఇచ్చేయండి. సేమ్ ఆప్షన్ ఇలా మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్ కూడా క్లిక్ గ్రాఫిక్స్లోకి వెళ్ళండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇన్ యానిమేటెడ్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు 6 ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి 7 అని సెలెక్ట్ చేసి
చేశాను. ఓకే, సో ఈ విధంగా మీరు ఆల్మోస్ట్ ఎన్ని ఇస్తారో అన్ని లేయర్స్ కూడా ఇలా మీ ఫొటోస్ అన్ని లెంత్న పెట్టుకోండి. ఓకే, సో వన్స్ పెట్టుకొని ఈ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. సో పైన షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు ఏ క్వాలిటీలు కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి మినిమం ఫ్రేమ్ రేట్ 60 పెట్టేసి ఇక్కడ బిట్ రేట్ 10 ప్లస్ పెట్టేసి సేవ్ అని ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేలా చిన్న రిక్వెస్ట్ గైస్, ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. నేను వాడిన మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ ఇస్తాను. మీరు పర్సనల్ కూడా నాతో కూడా చాట్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్ చేశాను. మీరైతే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాతనే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇప్పుడు న్యూగా మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి 16:9 డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని పెట్టుకోండి గైస్. ఓకే, సో పెట్టుకొని ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క టెంప్లెట్ వచ్చేసి డైరెక్ట్గా మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింట, అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. మీడియా ఫైల్ ద్వారా కన్వర్ట్ చేశాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ దీనికి ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. ఓకే, సో ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సేమ్ మళ్ళీ మీడియా మీద టచ్ చేయండి. టచ్ చేసి గాయస్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మళ్ళీ నేను ఇంకోటి బ్యాక్గ్రౌండ్లో ఒక కమ్మింగ్ సోన్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, సో చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. దీనికి ఉన్న సాంగ్ కూడా నేను మ్యూట్ చేసేస్తున్నాను. ఓకే, సో మ్యూట్ చేసి ఇక్కడ ముందుకు వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది, ప్లస్ సింబల్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మనకు ఏదైతుందో ఇవన్నీ ఎఫెక్ట్లు వస్తాయి. సో మీ మొబైల్లో లేకపోవచ్చు మేబీ. ఓకే, సో మీరు లేకపోతే మీరేం చేస్తారు, మీ మొబైల్ డేటా ఆన్ చేయండి. ఇక్కడ మనకు ఈ యొక్క స్టోర్ అనే ఆప్షన్ వస్తుంది. స్టోర్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి మనకు వాటర్ డ్రాప్లెట్ అని ఈ యొక్క ఎఫెక్ట్ మీరు డౌన్లోడ్ చేయాలి. సో ఇది మనకు కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో అక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఫస్ట్ వన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ అని పెట్టుకోండి. ఓకే, సో టిక్ అని పెట్టుకొని దీనికి ఉన్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను కదా. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో. ఓకే, సో చూడండి ఎంత అద్భుతం అంటే ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్ ఇక్కడ నుంచి ప్లే అయినప్పుడు ఇక్కడ మళ్ళీ ఏదైతుందో ఇక్కడ మనకు లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గాయస్. ఇప్పుడు మీరు అంటే నేను ఏదైతే ఎక్స్పోర్ట్ చేయమన్నాను కదా ఆ యొక్క వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేసిన వీడియో వచ్చేసి ఇదన్నమాట. నేను ఈ యొక్క వీడియోను ఈ విధంగా నేను కొంచెం రొటేట్ అనేది చేంజ్ చేసి కరెక్ట్ ఇక్కడ పెట్టుకొని కరెక్ట్ ఇంత లెంత్న పెట్టుకొని సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఈ విధంగా డ్రాక్ అనేది చేసుకొని కరెక్ట్ ఇలా పెడుతున్నాను. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ నేను ఎండ్ వరకు డ్రాక్ చేశాను. మీరు కూడా ఎండ్ వరకు డ్రాక్ చేసి కిందకి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ పెట్టుకోండి. ఓకే, సో టిక్ పెట్టుకొని ఇంకా ఆల్మోస్ట్ ఇదే లేయర్ను కూడా ఎండ్ వరకు డ్రాక్ చేసుకోండి గైస్. ఓకే, సో ఎండ్ వరకు డ్రాక్ చేసి ఇక్కడ మనకు పర్ఫెక్ట్ ఇంత లెంత్ పెట్టుకొని టిక్ ఇచ్చుకోండి. ఓకే, సో టిక్ ఇచ్చుకొని ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా ఫ్లోటింగ్ వస్తుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఇంతే గాయస్, ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. ఆల్మోస్ట్ టెంప్లెట్ యాడ్ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ మన కమ్మింగ్ సోన్ కూడా వచ్చేస్తుంది. కమ్మింగ్ సోన్ వచ్చేసింది, ఫొటోస్ వచ్చేసాయి, ఎఫెక్ట్లు వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా వీడియో మన గ్యాలరీలోకనే సేవ్ అవ్వాలి. సో పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అని ఆప్షన్ ఇచ్చండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కావాలంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. మోర్ వీడియోస్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ను కూడా ఫాలో అవ్వండి గాయస్ వీలైనంతలో. ఓకే, సో ఇంకా ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.